హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో నేను టీసీఎస్ కంపెనీ యొక్క Q1 రిజల్ట్‌ని అనాలిసిస్ చేయబోతున్నాను. అయితే నేనిప్పుడు కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. సో, ఈ సిరీస్‌లో నేను అనాలిసిస్ చేయబోతున్నాను. ఒక క్వార్టర్లీ రిజల్ట్ వచ్చినప్పుడు ఆ రిజల్ట్ యొక్క అనాలిసిస్ అండ్ అలాగే ఆ ట్రాన్స్‌క్రిప్ట్స్‌లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ అలాగే ఆ స్టాక్ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చేసి దాని నుంచి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా ఆ స్టాక్‌ని హోల్డ్ చేసుకోవాలా? లేకపోతే ఎంట్రీ అవ్వాలా? లేదా ఎగ్జిట్ అవ్వాలా? అనే డెసిషన్ మీరు తీసుకునే విధంగా హెల్ప్‌ఫుల్‌గా ఉండే ఇన్ఫర్మేషన్‌ని నేను షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీసీఎస్ స్టాక్ యొక్క రిజల్ట్స్ ఎలా చూడాలి అనేది నేను చూపిస్తాను. సో, యూజువల్‌గా ఏదైనా క్వార్టర్లీ ఆర్ యాన్యుయల్లీ రిజల్ట్స్ మనం చూసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈజియెస్ట్ వే వచ్చేసి స్క్రీనర్ డాట్ ఇన్ అనమాట. సో, స్క్రీనర్ డాట్ ఇన్‌లో నేనిప్పుడు టీసీఎస్ అనే స్టాక్‌ని సెర్చ్ చేస్తున్నాను. సో, టీసీఎస్ స్టాక్‌ని గనుక నేను ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు నాకు ఇలా ఓపెన్ అయింది కదా! దీంట్లో పైన మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అని కనపడుతుంది. సో, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ మీద గనుక క్లిక్ చేస్తే మనకి ఇయర్లీ రిజల్ట్స్‌కి వెళ్తుంది. అయితే క్వార్టర్లీ రిజల్ట్ కావాలి అని అనుకున్నప్పుడు క్వార్టర్స్ మీద గనుక క్లిక్ చేస్తే క్వార్టర్లీ రిజల్ట్ వస్తుంది. సో, క్వార్టర్స్ మీద గనుక నేను క్లిక్ చేశాను అని అనుకోండి. సో, నాకిక్కడ జూన్ 2021 సో, రీసెంట్ క్వార్టర్ ఏదైతే ఉందో ఆ క్వార్టర్‌లో 45,400 క్రోర్స్ రెవెన్యూ వచ్చింది. అయితే లాస్ట్ క్వార్టర్‌లో 43,000 క్రోర్స్ ఉంది. ఈ క్వార్టర్‌లో 45,000 క్రోర్స్ వచ్చింది. అంటే రెవెన్యూ ఇంక్రీజ్ అయిందన్నమాట. బట్ ఆపరేటింగ్ ప్రాఫిట్‌ని గనక నేను అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ క్వార్టర్‌లో 12,800 క్రోర్స్ ఉంటే 12,600 క్రోర్స్ మాత్రమే ఆపరేటింగ్ ప్రాఫిట్ ఉంది. అయితే ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ గనక చూస్తే 12,500 క్రోర్స్ ఉండేది 12,163 క్రోర్స్ అంటే తగ్గింది. అంటే రెవెన్యూ పెరిగినా కూడా ప్రాఫిట్ తగ్గిందన్నమాట. మరి రెవెన్యూ పెరిగినా కూడా ప్రాఫిట్ తగ్గుతుంది అంటే ఏదో ఖర్చులు పెరిగితేనో లేకపోతే కొన్ని ఆర్డర్స్‌ని ఎగ్జిక్యూట్ చేయకపోతేనో ఇలాగా సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి జరుగుతూ ఉండొచ్చు. అయితే యూజువల్‌గా ఇది కేవలం జూన్ క్వార్టర్‌లో రిపీటెడ్‌గా జరుగుతూ ఉండేదే. ఒకసారి నేను పాస్ట్‌లో 2020లో గనక అబ్జర్వ్ చేస్తే మార్చ్ నుంచి జూన్‌కి గనక నేనిక్కడ అబ్జర్వ్ చేస్తే రెవెన్యూ తగ్గింది చూసారా? రెవెన్యూ తగ్గింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా తగ్గింది. అండ్ ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ కూడా తగ్గింది. అండ్ ప్రాఫిట్ కూడా తగ్గింది. సో, లాస్ట్ ఇయర్ కూడా సేమ్ థింగ్ జరిగింది. ఎప్పుడు కూడా జనరల్‌గా Q1లో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దానికి యూజువల్‌గా రెవెన్యూ గాని, ప్రాఫిట్ గాని తగ్గుతూనే ఉంటాయి. సో, దీన్ని చూసి మనం ఇమ్మీడియేట్‌గా ఆహ్, భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో, ఈవెన్ 2019లో చూసుకున్నా కూడా 38,000 అండ్ 38,172 క్రోర్స్ రెవెన్యూ పెరిగింది. బట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ పెరగలేదు. అండ్ ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ పెరగలేదు, తగ్గింది. అండ్ అలాగే నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది స్లైట్‌గా ఇంక్రీజ్ అయింది. పెద్ద వేరియేషన్ ఏమీ లేదు. సో, యూజువల్‌గా క్వార్టర్లీ అనాలిసిస్ చేసేటప్పుడు లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్‌లో ఎలా పెర్ఫార్మ్ చేసింది అని కూడా చూస్తూ ఉండాలన్నమాట. సో, యూజువల్‌గా ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ప్రతి కంపెనీకి కూడా దాని యొక్క మేజర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక కాన్ కాల్ జరుగుతుంది. ఆ కాన్ కాల్ అంతా కూడా రికార్డ్ చేసి మనకి ట్రాన్స్‌క్రిప్ట్స్ రూపంలో ఇస్తారు. సో, ఆ ట్రాన్స్‌క్రిప్ట్స్‌ని గనక మనం చదివాము అనంటే ఆ పర్టిక్యులర్ కంపెనీ యొక్క బిజినెస్ గురించి ఇంకా బాగా అర్థమవుతుందనమాట. సో, ఆ ట్రాన్స్‌క్రిప్ట్స్‌లో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది నేనిక్కడ డిస్కస్ చేయబోతున్నాను. సో, ట్రాన్స్‌క్రిప్ట్స్‌లో కంపెనీ యొక్క మేనేజ్మెంట్ కొన్ని ఇంపార్టెంట్ డేటా మనకిచ్చారనమాట. ఏంటంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్‌లో ఏ సెక్టార్స్‌లో ఎంత బాగా గ్రోత్ వచ్చింది. అది క్వార్టర్లీ అండ్ ఆల్సో ఇయర్లీ కూడా ఇచ్చారు. క్వార్టర్లీలో గనక చూసుకుంటే హైయెస్ట్ గ్రోత్ వచ్చేసి లైఫ్ సైన్స్ సెక్టార్‌లో ఉంటే లోయెస్ట్ గ్రోత్ వచ్చేసి కమ్యూనికేషన్ అండ్ మీడియాలో సాఫ్ట్‌వేర్ సైడ్ యొక్క ఆర్డర్స్ ఎలా గ్రో అయ్యాయి అని చెప్పి మనకు కనపడుతూ ఉంది. అయితే యాక్చువల్‌గా ఇప్పుడు మనం Q1 రిజల్ట్స్ చూస్తున్నాం. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తున్నాం. అంటే ఏంటి? ఏప్రిల్, మే అండ్ జూన్ ఈ 3 నెలల్లో ఉండే రిజల్ట్స్ మనకిప్పుడు జులైలో వచ్చాయన్నమాట. సో, ఈ 3 నెలల యొక్క గ్రోత్ లాస్ట్ క్వార్టర్ యొక్క గ్రోత్ కంటే చూసుకుంటే లైఫ్ సైన్స్‌లో ఎక్కువుంది. ఎందుకంటే ఆబ్వియస్‌గా మనం మెడికల్ ఫీల్డ్‌లో యాస్ ఆఫ్ నౌ ఎక్కువ ఆటోమేషన్ గాని, లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ గాని ఎక్కువ అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి లైఫ్ సైన్సెస్‌లోనే యూజువల్‌గా సాఫ్ట్‌వేర్ అడాప్షన్ ఎక్కువ ఉండడం వల్ల టీసీఎస్‌కి ఆర్డర్స్ ఎక్కువున్నాయి. అండ్ అలాగే ప్రాఫిట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌లో చూసుకున్నా కూడా హైయెస్ట్ గ్రోత్ లైఫ్ సైన్స్‌లోనే ఉంది. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెడికల్ సైడ్ ఏదైతే ఉందో ఆ మెడికల్ సైడ్ వాళ్ళంతా కూడా సాఫ్ట్‌వేర్ అడాప్షన్ పెంచుకుంటూ ఉన్నారు. తర్వాత లోయెస్ట్ గ్రోత్ సాఫ్ట్‌వేర్ పరంగా లోయెస్ట్ గ్రోత్ ఎక్కడుంది అంటే కమ్యూనికేషన్ అండ్ మీడియా సెక్టార్‌లో ఉంది. ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సాఫ్ట్‌వేర్. కానీ ఇప్పుడు ఇంకా స్పెషల్‌గా పెద్దగా వాళ్ళు కొత్త ఆర్డర్స్ ఏమీ క్రియేట్ చేయలేదు టీసీఎస్‌కి. తర్వాత ఏ సాఫ్ట్‌వేర్ కంపెనీ అయినా కూడా ఎక్కువ రిలై అయ్యేది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్ అన్నమాట. సో, బీఎఫ్ఎస్ఐ గనుక మనం చూసుకుంటే
16% గ్రోత్ ఉంది. సో, ఇట్ ఈస్ గుడ్. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌లో కూడా 19.3% ఉంది. సో, ఇలాగా మేనేజ్మెంట్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ డిస్కస్ చేసిన తర్వాత కొంతమంది మేజర్ ఇన్వెస్టర్స్ కొన్ని క్వెషన్స్ అడిగారు. సో అండ్ సో థ్రెట్స్ ఉన్నాయి కదా! మరి ఆ థ్రెట్స్‌కి సొల్యూషన్స్ ఏంటి అని చెప్పి అడిగారనమాట. సో, దాని గురించి మనం డిస్కషన్‌లోకి వెళ్తే యూజువల్‌గా టీసీఎస్ ఎవ్రీ ఇయర్ దాని యొక్క రెవెన్యూ గాని, ప్రాఫిట్ గాని గ్రో అవుతూనే ఉంటుంది. ఆ గ్రోత్ అనేది ఫాస్ట్‌గా పెరుగుతూ ఉంటుందనమాట. కానీ ఈసారి గ్రోత్ అనేది డిక్లైన్ అయింది. అంటే యాక్చువల్‌గా కంపెనీ యొక్క ప్రాఫిట్స్ గాని, లేకపోతే రెవెన్యూ గాని డిక్లైన్ అవ్వలేదు. అంతకుముందు ఫాస్ట్‌గా గ్రో అయ్యేది ఇప్పుడు స్లోగా గ్రో అయిందనమాట ఈ క్వార్టర్‌లో. ఆ డిక్లైన్ పర్సెంటేజ్ ఎంత అంటే 14.1%. సో, ఎందుకు ఇలాగా వచ్చింది అనంటే యూజువల్‌గా క్యూవన్‌లో ఎప్పుడు ఉండేదే. అండ్ ద మెయిన్ రీజన్ ఈస్ సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా వైరస్. సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా వైరస్ రావడం వల్ల వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినంత గ్రోత్ రాలేదు అని చెప్పి టీసీఎస్ మేనేజ్మెంట్ చెప్పుకుంటూ వచ్చింది. తర్వాత మరి నెక్స్ట్ గ్రోత్ బాగా ఎక్కడ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అని టీసీఎస్‌ని అడిగినప్పుడు చాలా మందికి తెలిసిన ఫ్యాక్ట్ ఏంటి అంటే క్లౌడ్ కంప్యూటింగ్ గానివ్వండి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ఇవి బాగా పెరుగుతున్నాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆర్డర్స్ కూడా టీసీఎస్‌కి లేకపోతే అదర్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి బాగా వస్తున్నాయి అని అనుకోవచ్చు. కానీ లెస్ నోన్ ఫ్యాక్ట్ చాలా తక్కువ మందికి తెలిసింది ఏంటి అంటే రిడక్షన్ ఆఫ్ కార్బన్ ఫుట్ ప్రింట్. అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అవ్వడం కోసం కార్బన్‌ని తక్కువ యూజ్ చేసే విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానివ్వండి, లేదా అదర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి సాఫ్ట్‌వేర్స్ మీద ఎక్కువగా రిలై అవుతూ టీసీఎస్‌కి ఆర్డర్ ఇన్‌ఫ్లో అనేది కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించడం కోసం ఎక్కువ ఆర్డర్ ఇన్‌ఫ్లో ఉంది అని చెప్పి టీసీఎస్ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. తర్వాత కొంతమంది ఇన్వెస్టర్స్ అడిగిన థ్రెట్స్‌లో వన్ ఆఫ్ ది థ్రెట్ ఏంటి అంటే ప్రైస్ రైజ్ ఆర్ ఇన్‌ఫ్లేషన్ జరుగుతూ ఉంది కదా! సో, దీనివల్ల టీసీఎస్‌కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండొచ్చు? కంపెనీస్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏమైనా విత్‌డ్రా చేసుకోవచ్చా? లేకపోతే వాళ్ళ పేమెంట్ ఏమైనా డిఫరెన్షియేట్ అవ్వచ్చా? అని అడిగినప్పుడు టీసీఎస్ మేనేజ్మెంట్ ఏం చెప్పింది అంటే జనరల్‌గా మేము లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ డీల్స్ చేస్తూ ఉంటాము. సో, కాంట్రాక్ట్‌లో ఎలాంటి చేంజెస్ ఉండవు. కాంట్రాక్ట్‌లో వాలటిలిటీ ఉండదు. కాబట్టి మేము ప్రైస్ రైజ్ గాని, లేకపోతే ఇన్‌ఫ్లేషన్ గురించి కానీ ఎక్కువగా లాంగ్ టర్మ్ వ్యూలో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మేబీ షార్ట్ టర్మ్‌లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి ఉండొచ్చు అని చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత ఈ క్యూవన్‌లో లెస్ ప్రాఫిట్ మార్జిన్స్ వచ్చాయి. ఎందుకు అలాగొచ్చాయి అంటే అప్పుడు టీసీఎస్ మేనేజ్మెంట్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఇది యూజువల్‌గా క్యూవన్‌లో ఎవ్రీ టైమ్ కామనే. క్యూవన్‌లో ఎప్పుడు కూడా లెస్ ప్రాఫిట్ మార్జిన్స్ వస్తూ ఉంటాయి. అయితే సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా వైరస్ కూడా ఇంకొక రీజన్ కింద మనం చెప్పుకోవచ్చు అని చెప్పారు. తర్వాత వన్ ఆఫ్ ది బిగ్ ఇన్వెస్టర్ అడిగింది ఏంటంటే గ్రోత్ ఫ్రమ్ యూరప్ ఎలా ఉంది అని చెప్పి అడిగారనమాట. ఎందుకంటే ఈసారి యూరప్ నుంచి పెద్దగా గ్రోత్ లేదు. లాస్ట్ క్వార్టర్‌లో 8% గ్రోత్ ఉండేది యూరప్ నుంచి బిజినెస్ యొక్క గ్రోత్ అనమాట. అయితే ఈసారి 1.5% ఉంది. సో, ఎందుకు ఇలాగ 1.5% ఉంది అంటే యూరప్‌లో యాక్చువల్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది గ్రో అవుతూనే ఉంది. బికాస్ ఆఫ్ కరోనా వైరస్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా మ్యానుఫ్యాక్చర్ గ్రో అవుతూనే ఉంది. బట్ ఆటో సెక్టర్ అనేది యూరప్‌లో స్ట్రగుల్ అవుతూ ఉందన్నమాట. అందుకనే అది మనకి లగార్డ్ లాగా యాక్ట్ చేసి ఈసారి రెవెన్యూ గ్రోత్ ఎక్కువ లేకుండా చూసుకుంది టీసీఎస్‌కి. అయితే కేవలం యూరప్ నుంచి మాత్రమే ఆటో సెక్టర్ లాగింగ్‌లో ఉంది. బట్ యూఎస్ కానీ లేకపోతే అదర్ ఫారిన్ కంట్రీస్‌లో ఆటో సెక్టర్ కూడా మంచి డెవలపింగ్ గానే ఉంది. ఎప్పుడైతే యూరప్‌లో ఆటో సెక్టర్ మళ్ళీ రివైవ్ అవుతదో మేబీ Q3, Q4 ఆ టైంలో రివైవ్ అవ్వచ్చు. అప్పుడు మాకు ఇంకా స్ట్రాంగ్ నంబర్స్ వస్తాయి అని చెప్పి టీసీఎస్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉందన్నమాట. తర్వాత వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్ అడిగింది ఏంటి అంటే బుక్ టు బిల్ రేషియో 1.4 ఉంది. యూజువల్‌గా మీ బుక్ టు బిల్ రేషియో 1 కానీ, 1.1 కానీ ఉండేది. ఈసారి 1.4 ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ టు బిల్ రేషియో ఏంటి అంటే కొత్త ఆర్డర్స్ ఎన్నొచ్చాయి డివైడెడ్ బై పాత ఆర్డర్స్ ఎన్ని కంప్లీట్ అయ్యాయి అని గనక చూసుకుంటే అది బుక్ టు బిల్ రేషియో అవుతదనమాట. సపోజ్ 500 కొత్త ఆర్డర్స్ వచ్చాయి. 500 ఆర్డర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశారు అన్నప్పుడు బుక్ టు బిల్ రేషియో 1 ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఒకవేళ 1400 కొత్త ఆర్డర్స్ వస్తే 1000 కొత్త ఆర్డర్స్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి. ఇంకా 400 కొత్త ఆర్డర్స్ పెండింగ్‌లో ఉన్నాయి అన్నట్టు కనపడుతోంది. మరి ఇది యాక్చువల్‌గా గ్రోత్ లాగా తీసుకోవాలా? లేకపోతే ఇంకా ఏదైనా జరుగుతుందా కంపెనీలో అని చెప్పి అడగడం జరిగింది. అయితే అప్పుడు టీసీఎస్ మేనేజ్మెంట్ ఏం చెప్పింది అంటే ఈ బుక్ టు బిల్ రేషియో అనేది లాస్ట్ 2 ఇయర్స్ నుంచే మేము పబ్లిష్ చేస్తున్నాము. కాబట్టి ఈ ఫ్యాక్టర్ అనేది కంపెనీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది మనం ఫ్యూచర్‌లో చూడాలి. బట్ సమ్‌హౌ యూజువల్‌గా ఏంటంటే కొన్ని కంపెనీస్ కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల వాటి యొక్క రిక్వైర్మెంట్స్ మారాయి. అందుకోసమని వాటి టెన్యూర్ అనేది చేంజ్ అయింది. కాంట్రాక్ట్ టెన్యూర్ అనుకున్నంత టెన్యూర్ కాకుండా కొంచెం చేంజ్ అవ్వడం వల్ల ఈ బుక్ టు బిల్ రేషియో అనేది పెరిగింది. బట్ కాంట్రాక్ట్స్‌లో ఎలాంటి ప్రాబ్లము లేదు. రిక్వైర్మెంట్స్ మారడం ద్వారా దాని యొక్క టైమ్ లైన్స్ అనేవి వేరీ అవుతూ ఉండొచ్చు అని చెప్పి టీసీఎస్ ఎక్స్‌ప్లెయిన్ చేసింది. అండ్ ఇది వన్ ఆఫ్ ది పాజిటివ్ ఫ్యాక్టర్‌గా గ్రోత్ ఫ్యాక్టర్‌గానే మనం చూసుకోవచ్చు. అయితే కంపెనీలో ఉన్న మేజర్ ఇష్యూ
యాజ్ ఆఫ్ నౌ టీసీఎస్ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ మీద ఎఫెక్ట్ చూపించేది ఏంటి అంటే ట్రావెల్ ఎక్స్పెన్సెస్. సో ట్రావెల్ కానివ్వండి, లేకపోతే డిస్క్రిషనరీ ఎక్స్పెన్సెస్ అని చెప్పి అడిగారు. ఏవి పెరుగుతాయా, తగ్గుతాయా, ఏం జరుగుతుంది నెక్స్ట్ వచ్చే క్వార్టర్స్లో అంటే యూజువల్గా ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్లో చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ కంపెనీకి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కానీ చాలా తక్కువగా ఉన్నాయి. అందుకనే ప్రాఫిట్ మార్జిన్స్ చాలా బాగున్నాయి. కానీ రేపటి రోజున ఎప్పుడైతే అందరూ వ్యాక్సినేట్ అయిపోయి ఒకసారి ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారో ఆబ్వియస్గా ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండ్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. మరి వాటికి సంబంధించి నెక్స్ట్ క్వార్టర్స్లో ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గచ్చు కదా అని చెప్పి అడిగినప్పుడు టీసీఎస్ మేనేజ్మెంట్ ఏం చెప్పింది అంటే ఎస్, పాసిబిలిటీ ఉంది, బట్ స్టిల్ మేము ఇంకా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి అండ్ మేము ఇంకా మంచి ఎగ్జిక్యూషన్ చేయడం ద్వారా ప్రాఫిట్ మార్జిన్స్ని పెంచడానికి ట్రై చేస్తాం. బట్ స్టిల్ మీరు అడిగింది రైట్ పాయింటే. ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానీ డిస్క్రిషనరీ ఎక్స్పెన్సెస్ కానీ Q3 Q4లో ఇంకా ఎక్కువగా పెరుగుతాయి. బట్ స్టిల్ మనం వెయిట్ అండ్ వాచ్ కండిషన్లోనే ఉన్నాము అని చెప్పి టీసీఎస్ మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. సో ఇలాగా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ రైజ్ చేసిన క్వశ్చన్స్లో మెయిన్గా కొంచెం టీసీఎస్ వాళ్ళు వెయిట్ అండ్ వాచ్లో ఉన్నది ట్రావెల్ ఎక్స్పెన్సెసే. రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా పాజిటివ్ అవుట్లుక్తోనే ఉన్నారు. కాబట్టి ఈ కంపెనీ మనం ఒకవేళ హోల్డ్ చేసుకుంటూ ఉండుంటే దాన్ని ఇంకా స్టిల్ హోల్డ్లో ఉంచుకోవచ్చు. బట్ మరి ఫ్రెష్ ఎడిషన్ చేయొచ్చా అని అంటే దానికోసం మనకి ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చేయాలి. అయితే ఫండమెంటల్ అనాలిసిస్లో వాల్యుయేషన్స్ నేను చేసినప్పుడు ఒకవేళ టీసీఎస్ ఆల్రెడీ గ్రోన్ అప్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, లార్జ్ కంపెనీ కాబట్టి దాని కాన్స్టెంట్ గ్రోత్ నెక్స్ట్ 10 to 15 years 15% గ్రోత్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో అలా అనుకోవడం ద్వారా డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్ చేసి దాని వాల్యుయేషన్స్ కనుక్కుంటే నాకు 2400 to 2600 రూపీస్ అని చెప్పి వస్తూ ఉంది. సో యాక్చువల్గా టీసీఎస్ని ఫ్రెష్ ఎడిషన్ చేయాలి అన్నప్పుడు నేను 2400 to 2600 రేంజ్లో బై చేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. బట్ ఆల్రెడీ హోల్డింగ్ ఉంది అని అనుకుంటే ఆ టీసీఎస్ స్టాక్ని హోల్డ్ చేయడం అనేది చాలా బెటర్. ఎందుకంటే ఫ్యూచర్ అవుట్లుక్ అనేది చాలా స్టేబుల్గా ఉంది, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్తో చాలా బాగా వర్క్ చేస్తూ ఉన్నారు. తర్వాత టెక్నికల్ అనాలిసిస్ కనుక నేను చూసుకుంటే, సో టెక్నికల్ అనాలిసిస్ చేయడం కోసం నేను charting.com ఓపెన్ చేశాను. ఇక్కడ నేను టీసీఎస్ అనే స్టాక్ని సెర్చ్ చేస్తున్నాను. సో దీన్ని నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూతో కనుక నేను ఆలోచిస్తే ఆల్ డేటా అండ్ మంత్లీ చార్ట్ తీసుకొని అనాలిసిస్ చేస్తున్నాను. సో టీసీఎస్ స్టాక్ మనం ఎప్పుడు చూసినా కూడా స్టెప్ బై స్టెప్ ఇలా పెరుగుతూనే ఉంది. సో ఇలా స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే ఉంది. అండ్ ఎప్పుడు ఒక పెద్ద మేజర్ స్టెప్ ఇంక్రీజ్ అయినా కూడా కొంతకాలం కన్సాలిడేట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఒకసారి బాగా స్టెప్ పెరిగిన తర్వాత కన్సాలిడేట్ అవుతుంది. సో ఇప్పుడు కూడా అలాంటి గ్రోతే వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మనకి కన్సాలిడేట్ అవుతూ ఉండొచ్చు. సో ఈ కన్సాలిడేషన్ అప్పుడు ఏ లెవెల్ అనేది బెస్ట్ లెవెల్ అవుతుంది టెక్నికల్ చార్ట్ ద్వారా మనం బై చేయడానికి అని అనుకున్నప్పుడు, సో ఈ టెక్నికల్ చార్ట్లో అంతకుముందు పెరిగిన ఒక స్టెప్కి నేను ఫిబొనాచి రీట్రేస్మెంట్ కనుక డ్రా చేసుకున్నాను అని అనుకోండి, అలాంటప్పుడు ఈ టెక్నికల్ చార్ట్లో రివర్సల్ ఎక్కడొచ్చింది అంటే ఆల్మోస్ట్ ఆల్ 38.2 రీట్రేస్మెంట్కి అండ్ అలాగే 50% రీట్రేస్మెంట్కి మధ్యలో ఒక స్ట్రాంగ్ రివర్సల్ వచ్చేసి ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. బట్ 38.2 రీట్రేస్మెంట్ దగ్గర మాత్రం 2 to 3 times చాలా ఎక్కువ కాలం ట్రేడ్ చేసింది అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇది మంత్లీ చార్ట్ కాబట్టి 4 months ఆ టెక్నికల్ లెవెల్ని టచ్ అయింది. తర్వాత నెక్స్ట్ లెవెల్ కనుక చూసుకున్నా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రైజ్ అయిన తర్వాత ఎప్పుడైతే కరోనా వైరస్ వచ్చిందో అలాంటప్పుడు ఒక మేజర్ ఫాల్ వచ్చేసి దీని యొక్క ఫిబొనాచి రీట్రేస్మెంట్లో 61.8 రీట్రేస్మెంట్ని టచ్ అయింది. బట్ 38.2 రీట్రేస్మెంట్ దగ్గరే ఎక్కువ కాలం సపోర్ట్ తీసుకుంది అనమాట. సో ఈ లెవెల్ ఉంది చూసారా, సమ్వేర్ అరౌండ్ 1800 లెవెల్ దగ్గర 1, 2, 3, 4, 5 months అక్కడ సపోర్ట్ తీసుకుంటూ ఉంది. సో సేమ్ నేను ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా టీసీఎస్కి ఫాల్ వస్తే అలాంటప్పుడు ఏం చేస్తాను అని అంటే ఈ పర్టికులర్ స్టాక్కి అంతకుముందు రైజ్ అయిన స్టెప్ ఏదైతే ఉందో దానికి నేను ఫిబొనాచి రీట్రేస్మెంట్ డ్రా చేసుకున్నాను అని అంటే దాంట్లో 38.2 రీట్రేస్మెంట్ వచ్చేసి అరౌండ్ 2700 రూపీస్ దగ్గర ఉందన్నమాట. సో ఒకవేళ నెక్స్ట్ ఫాల్ కనుక టీసీఎస్లో వస్తే అలాంటప్పుడు 2700 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. అండ్ ఎవరైతే టీసీఎస్ స్టాక్ని హోల్డ్ చేసుకోవట్లేదు బట్ ఫ్రెష్ ఎడిషన్ చేయాలి అండ్ మంచి బై లెవెల్లో బై చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా ఉండాలి అని అనుకున్నప్పుడు 2700 రూపీస్ అనే ప్రైస్ లెవెల్ ఏదైతే ఉందో టెక్నికల్గా అది స్ట్రాంగ్గా కనపడుతుంది. అయితే ఫండమెంటల్గా డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్ చేసినప్పుడు కూడా 2400 నుంచి 2600 అనేది ఫెయిర్ వాల్యూ వచ్చింది. బట్ టీసీఎస్ ఫెయిర్ వాల్యూ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, కంటిన్యూస్గా గ్రో అవుతూ ఉండే కంపెనీ కాబట్టి రేర్ కేసెస్లో ఏదో కరోనా వైరస్ వచ్చింది, లేకపోతే ఎలక్షన్స్ అన్సర్టనిటీ ఉంది, లేదా ఏదో సమ్ పొలిటికల్ ఫ్యాక్టర్ వల్ల లేకపోతే వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మాత్రమే మనకు అది అండర్ వాల్యుయేషన్లో దొరుకుతుంది. బట్ దీన్ని మంచి వాల్యుయేషన్లో బై చేసుకోవాలి అని అనుకున్నప్పుడు 2700 లెవెల్ అనేది చాలా
చాలా మంచి లెవెల్ అని చెప్పి మనం అనుకోవచ్చు. హోప్ ఈ వీడియోలో నా బేసిస్ ఆఫ్ అనాలిసిస్, రిజల్ట్స్ అండ్ ట్రాన్స్క్రిప్ట్స్‌ని అనాలిసిస్ చేయడం, ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా టీసీఎస్ కంపెనీని ఏ లెవెల్‌లో బై చేయాలి అండ్ అలాగే టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఏ లెవెల్‌లో బై చేయాలి అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్‌లో నేను నెక్స్ట్ రిజల్ట్స్ ఇచ్చే మేజర్ కంపెనీస్ అండ్ ఇంపార్టెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అనాలిసిస్ అంతా చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో గనుక మీకు నచ్చింది అండ్ అలాగే ఫర్దర్ అప్డేట్స్ గనుక మీరు చూడాలి అని అనుకుంటే తెలుగు స్టాక్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్‌కి ఎవరికైనా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది, టీసీఎస్ స్టాక్‌ని హోల్డ్ చేస్తున్న వాళ్ళకి ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది అని అనుకుంటే ఆ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.